నమస్తే అండి, నేను రజాక్. చిరంజీవి గారు మాట్లాడిన మాటలతో నిజం చెప్పాలంటే సోషల్ మీడియా అంతా కూడా షేక్ అయిందని చెప్పొచ్చు. ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా రూపాంతరం చెందిందని ఒక్కొక్కడు కడుపు మంటతో పోయేలా ఉన్నాడు. మామూలు కడుపు మంట అయితే కాదు, నిజం చెప్పాలంటే నిన్నటి నుంచి పాపం అదో రకమైన వాంతులు పడుతున్నాయి వీళ్ళకి. ఎందుకంటే ఒకడు బయటకు వచ్చి అంటాడు, జనసేన పార్టీ కష్టాలు ఉన్నప్పుడు నువ్వు రాలేదు, సుఖాల్లో గెలిచేసిన తర్వాత నువ్వు వస్తావా అని ఒకడు అంటాడు. అసలు వాడు జనసేన పార్టీకి ఓటేశాడో, లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానం, లేదంటే జనసేన పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్లో తిరిగినాడో, లేదంటే జనసేన పార్టీ కష్ట సమయాల్లో ఉన్న టైంలో నువ్వేమైనా బయటకు వచ్చినాడో ఎవడు ఏం ఉండవు అనమాట. కానీ ఈశ్వరుడు భగవంతుడు నోరిచ్చాడు కదా, ఏదైనా వాగేయచ్చు. రెండు, చిరంజీవి గారి మీద ఒక రకమైన అక్కసు, క్రిటిసైజ్ చేయాలా? ఎందుకంటే ఆయన ఎదిగిన తీరుంది కదా, వీళ్ళకి కడుపు మంట అనమాట. అన్ని ఏళ్ళుగా 30 ఏళ్ళుగా దాదాపు 3 దశాబ్దాలుగా ఇండస్ట్రీ నేలుతున్నాడు కదా, కడుపు మంట. మీకేం అవసరం? ఒక జనసేన పార్టీ కార్యకర్త బయటకు వచ్చి చిరంజీవి గారు మీరు ఎలా అంటారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగితే అప్పుడు దానికి సమాధానం చెప్పడానికి అవకాశం అయితే ఉంది. ఏ ఒక్క జనసేన పార్టీ కార్యకర్త చిరంజీవి గారిని క్వశ్చన్ చేయడు, ఏ మెగా అభిమాని చిరంజీవి గారిని క్వశ్చన్ చేయడు. ఆఫ్టర్ ఆల్ మీరంతా, మీరెవరు అడగడానికి? ఒకడు న్యూట్రల్ ముసుగులో ఉంటాడు, ఇంకొకడు వేరే పార్టీకి సంబంధించిన సానుభూతిపరుడు, ఇంకొకడు వేరే పార్టీతో అంటగాగుతూ ఉంటాడు, బయటికి మాత్రం నాకు ఎలాంటి సంబంధాలు లేదన్నట్టు కలరింగ్ ఇచ్చేటటువంటి న్యూట్రల్ జర్నలిస్టులు వీళ్ళు. అసలు హడావిడి ఎక్కువైపోయింది, అతి ఎక్కువైపోయింది. ఏదైనా అంటే జనసేన పార్టీ అనాలా, జనసేన పార్టీ నాయకులు అనాలా? ఏ ఒక్క జనసేన పార్టీ నాయకుడైనా బయటకు వచ్చి చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటలకి ఎదురు తిరిగి మాట్లాడా? పైగా సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఆఫ్టర్ ఆల్ మీరంతా, మీరెవరో మాట్లాడడానికి? నీకు ఏ హక్కు ఉంది నువ్వు మాట్లాడతావు? ఎవడో పడితే వాడు వస్తాడు. ఒకడేమో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంట, మరి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో నాకైతే తెలియదు. కానీ వాడు బయటకు వచ్చి అంటాడు, జనసేన పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు, లేదంటే ప్రజారాజ్యం పార్టీ 14 నెలల్లో 18 నెలల్లో నువ్వు మూసేసావు, నువ్వెవడో అడగడానికి? జనసేన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకుంది మెగాస్టార్ చిరంజీవి గారు. లాస్ట్ ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేవు, సినిమాలు చేస్తూ ఉన్నాడు, అప్పటికప్పుడు 5 కోట్ల రూపాయలు ఇచ్చినాడు. అదేవిధంగా రామ్ చరణ్ గారు, తన తండ్రి చెప్పకుండానే రామ్ చరణ్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి వెనక నడుస్తూనే ఉంటాడా? సురేఖ గారు వచ్చినారు కదా పిఠాపురం నియోజకవర్గానికి, రామ్ చరణ్ గారు వచ్చినారు కదా. అంటే చిరంజీవి గారు కాదంటే కనుక వాళ్ళందరూ వస్తారా? అసలుకి సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ కూడా జనసేన పార్టీ తరఫున పెట్టనోడివి. అదేవిధంగా నీ గొంతుకు నుంచి ఒక్క మాట కూడా బయటకు రాల్చినోడివి. నువ్వు కూడా ఈ రోజున చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నావు అంటే, చిరంజీవి గారి స్థాయి గురించి ఎంచుతున్నావు అంటే, పార్టీ అమ్మేశాడని చెప్పేసి అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నావు అంటే, మన బతికేంటి అనేది మనం చూసుకోవాలా. అలా కాదు, వీళ్ళు ఓట్లేసేది వేరే పార్టీలకి, వీళ్ళు వాయిస్ వినిపించేది వేరే పార్టీల కోసం, వీళ్ళు నడిచేది ర్యాలీ అయ్యేది వేరే పార్టీలతో, వీళ్ళకి జనసేన పార్టీకి ఏం సంబంధం? నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పా, గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన గెలుపుని తీసుకొచ్చి తన అన్న కాళ్ళ దగ్గర పెట్టినాడు, అంతకంటే గొప్పదే ఉంటుంది. ప్రపంచం చూసింది ఆ వీడియోని, కొన్ని కోట్ల మంది జనం చూసినారు. మీరా సోషల్ మీడియాలో ఫేమ్ కోసమో, లేదంటే మీడియా ఛానల్కి కొంత ఫేమ్ తెచ్చుకున్న తర్వాత మీడియా ఛానల్కి ఎక్కి అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం కోసమో, అంటే వెపన్స్కి వీళ్ళని వాడుకోవడానికి వీళ్ళంతటి వీళ్ళే సోషల్ మీడియాలో ఫేమ్ కావాలా? ఎవరిని తిడితే ఎవరు సాఫ్ట్ టార్గెట్స్? మెగాస్టార్ చిరంజీవి గారు. అసలు మెగాస్టార్ చిరంజీవి గారు మీ పార్టీలను ఏమైనా అన్నాడా? మీ పార్టీలకు సంబంధించి ఏదైనా మాట్లాడా? మీ పార్టీలో దిశానిర్దేశం ఏ రోజు ఏం చేసినాడా? చేయలేదు. జనసేన పార్టీ అనేది మెగాస్టార్ గారి పార్టీ. మెగాస్టార్ చిరంజీవి గారు జనసేన పార్టీలో ఒక కీలకమైనటువంటి ఒక పిల్లర్. అది తన సొంత తమ్ముడే చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారు. మధ్యలో మీరెవరు? పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునే మెగా కుటుంబం తప్ప ఇలా పనికిమాలిన మాట్లాడేటువంటి వ్యక్తులైతే కాదు. ఈ సోకాల్డ్ జర్నలిస్టులో, సోకాల్డ్ న్యూట్రల్ అనలిస్ట్లో కాదు, లేదంటే సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. కొన్ని సందర్భాలు నువ్వు క్వశ్చన్ చేయాలంటే జనసేన పార్టీని క్వశ్చన్ చేయి. ఏ విషయంలో ఏదైనా తప్పు చేస్తే క్వశ్చన్ చేయి. నేను చేసినారు కదా కిరణ్ రావు గారి విషయంలో, నిజాలు ఏంటో తెలియదు, ఆ మహిళని ఆ జైపూర్ పోలీసులు వచ్చి ఎత్తుకుపోయినారు కదా, దానికి సంబంధించి అక్కడ కూడా ఎవడో మాట్లాడడం, మళ్ళీ ఎవడో కూడా మాట్లాడు, దానికి సంబంధించిన తర్వాత మాట్లాడతా. అది మాత్రం ఎక్కడ కూడా చెప్పరు.
జనసేన పార్టీ గురించి మాట్లాడే విషయాల్లో ఎంతసేపు బొక్కలు ఎదుగుతారు తప్ప, అన్నదమ్ముల మధ్య విఘాతం సృష్టించడానికి నిత్యం కృషి చేస్తారు తప్ప, అరే ఆ ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంది, అందరిలాగా అన్న చెల్లెల మాదిరి కొట్టుకోవట్లేదే, లేదా కుటుంబ సభ్యులు విడిపోయి యుద్ధాలు చేసుకోలేదే, బహిరంగంగా వచ్చేసి ఒకరి మీద ఒకరు దుర్భాషలు ఆడుకోవట్లేదే, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలబడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కరోనా పాండమిక్ టైంలో హెల్త్ ఇష్యూస్ వస్తే ఎంటైర్ మెగా ఫ్యామిలీ ఆయన కోసం నిలబడిపోయింది. అలాగా మీరు అన్న ఏ రోజైనా వచ్చినారా? లేదు మీరు సానుభూతి చూపిస్తున్నటువంటి పార్టీ నాయకులు ఎవరైనా వచ్చినారా? మెగా ఫ్యామిలీ నిలబడింది. చిరంజీవి గారు నిలబడినారు, రామ్ చరణ్ గారు నిలబడినారు, మన సురేఖమ్మ గారు నిలబడినారు. మీరెవరు మధ్యలో మాట్లాడడానికి? మీకు ఏ అర్హత ఉందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు? ఒక వర్గం మీడియా, పేర్లు చెప్తే ఇప్పుడు బాగోదు, ఒక వర్గం మీడియా అంతా కూడా నాకు తెలిసి అనకూడదు కానీ కడుపు మంటతో ఉడిగిపోతుంది. ఒక రకమైన మంట ఉడిగిపోతుంది అనమాట. అది అగ్నిపర్వతంలో పేల్దామంటేనే ఒక రకమైన భయం. పవన్ కళ్యాణ్ ఏమని అంటాడో, ఏదైనా చేస్తాడో, మళ్ళీ వీళ్ళతో పెట్టుకుంటే అనవసరం. ఎందుకంటే వీళ్ళ క్యాడర్ మామూలు క్యాడర్ కాదు, వీళ్ళు సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలు రచ్చ కాదు. వీళ్ళని టార్గెట్ చేస్తే ఎక్కడ ఏ తలపోటుగా మారితే అర్థం కావట్లేదు. అదే పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్స్లో కూడా జనసేన పార్టీ ఏం గెలవకుండా ఉండుంటే కనుక, ఈ ఎలక్షన్స్లో పోటీ చేసిన తనాల్లో ఏదో అటు ఇటు అయి ఉంటే కనుక, అసలుకి వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలకి వీళ్ళు చేసేటటువంటి పనులకి సంబంధమే లేదు. మరి ముఖ్యంగా చెప్తున్నా, అధికారంలో కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల ముసుగులో ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, కొన్ని ముసుగు ఛానల్స్, ముసుగు ప్రొఫైల్స్ అయితే ఉన్నాయి అనమాట. అదేవిధంగా ముసుగు వెబ్సైట్లు కూడా ఉన్నాయి అనమాట. వీళ్ళ అవసరాలకు వచ్చేసి కాళ్ళు పట్టుకుంటున్నారు, అవసరం తీరితే మాత్రం జుట్టు పట్టుకుంటున్నారు, అవసరం తీరిపోతే జుట్టు పట్టుకుంటున్నారు. మీరు చూశారు, పవన్ కళ్యాణ్ గారు తన ప్రమాణ స్వీకారం రోజున, ఓతు తీసుకుంటున్న రోజున ఎవరు వచ్చినారు ఆ ఈవెంట్కి? మెగాస్టార్ చిరంజీవి గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి తీసుకెళ్ళినాడు. అంత ప్రిఫరెన్స్ ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి. మధ్యలో మీరెవరు మాట్లాడడానికి? తన చివరాఖరికి ఫ్యామిలీ విషయంకి వస్తే ఇతర పార్టీలతో పొత్తు ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్ అంటే ఫ్యామిలీ అంటాడు, నా అన్నయ్య ఇంపార్టెంట్ అంటాడు. ఒకవేళ చిరంజీవి గారు కనుక రాజకీయ పరిస్థితుల కారణంగా ఏదన్నా బిగ్ డెసిషన్ తీసుకుంటే కనుక, కాబట్టి చిరంజీవి గారి విషయంలో అడ్డగోలు ప్రలాపనలు పెరగడం కరెక్ట్ కాదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక అప్పుడు మాట్లాడాలంటే మాట్లాడండి, అప్పుడు చూద్దాం. అంతేగాని ఆయన సొంత పార్టీ, ఆయన సొంత తమ్ముడు పార్టీ మధ్యలో అడగడానికి నువ్వెవడు, మీరెవరు, మీ స్థాయి ఏంటి, మీ స్థానం ఏంటి, మీకే హక్కు ఉందని చెప్పేసి మీరు క్వశ్చన్ చేస్తున్నారు. పార్టీ మాది అని చెప్పేసి మెగా అభిమానులు, జన సైనికులు చెప్పుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి అన్ని హోల్స్ మూసుకోండి. ఒకటైతే చెప్తా, పార్టీ తరపున పనిచేసి, పార్టీ కోసం కష్టపడి, పార్టీ కష్టకాలంలో ఫండ్ ఇచ్చి, పార్టీ గ్రౌండ్ లెవెల్లో నువ్వు తిరిగి ప్రయాణం చేసి నువ్వేదైనా క్వశ్చన్ చేస్తే దానికి జవాబు ఇవ్వడానికి అదే స్థాయిలో సిద్ధంగా ఉంటారు. అలా కాకుండా అసలు నీకు ఆ పార్టీతో సంబంధం ఉండదు, ఆ పార్టీతో మెంబర్షిప్ ఉండదు, ఆ పార్టీ కష్టకాలం నువ్వు ఎక్కడ కూడా కనిపించవు, ఆ పార్టీ తరపున వాయిస్ వినిపించవు. కానీ చిరంజీవి గారు అదే ఒక మాట అన్నారంట, దానికోసం వచ్చి తెగ పిసికేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి పనికిమాలిన సంతని ఎంకరేజ్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా, సోకాల్డ్ జర్నలిస్టులు, సోకాల్డ్ ఎనలిస్టులు, సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులో ఈ మాటల దాడి అయితే జరుగుతుంది. ఆ లెక్కను తీసేసేయండి. సో అంతకుమించి అయితే ఏం లేదు.